ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా రుద్దం మండల కేంద్రంలో అధికారుల ఆదేశాల మేరకు ఈవోఆర్డీ గోవిందప్ప అర్జీ మేరకు ఆక్రమిత బావి స్థలానికి సర్వే చేసి కొలతలు వేసిన పంచాయతీ సర్వేయర్ సురేష్ నాయక్. సర్వేయర్ ఈ స్థలాన్ని పరిశీలించి ప్రైవేట్ స్థలం ఎంత, ఆక్రమిత గ్రామం కంట స్థలం ఎంత అనేది రికార్డులు పరిశీలించి రుద్దం గ్రామస్తులకు తెలియజేస్తామన్నారు. నా పేరు సురేష్ నాయక్. నేను రుద్దం టౌన్ సర్వేయర్, గవర్నమెంట్ సర్వేయర్. ఇప్పుడు రుద్దం టౌన్కి ముఖ్యంగా పంచాయతీ తరఫున ఈఓఆర్డీ అయినటువంటి గోవిందప్ప సారు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక లెటర్ పంపడం జరిగింది. అలానే ఒక రుద్దం గ్రామ కంఠంలో వేరే వ్యక్తి అన్యాక్రాంతంగా దౌర్జన్యంగా ఇల్లు వాతినారు. అది ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి, నివేదిక ఇవ్వండి అని చెప్పి మాకు అర్జీ ఇవ్వడం జరిగింది. సదరి అర్జీ మేరకు ఇక్కడ భూమి మీద ఎంక్వైరీకి వస్తే ఎంక్వైరీ పైన నాగిరెడ్డి అనే అతను అన్యాక్రాంతంగా చేశారు అని చెప్పడం వల్ల నాగిరెడ్డి అనే వ్యక్తికి పిలిపించాము. అతని యొక్క గ్రామము చిన్నగూలపల్లి అన్నారు. చిన్నగూలపల్లి దాని నుంచి అతని వ్యక్తికి పిలిపించాము. పిలిపించిన వెంటనే అతనికి ఏం సరైన ఎవిడెన్స్ ఏం ఉంది అని చెప్పి అడగగా ఇంకా మా అన్ని సరైన ఎవిడెన్స్ అంతా కోర్టుకి సబ్మిట్ చేశాము అని చెప్పారు. సరే, కోర్టుకి సబ్మిట్ ఏమేమి చేశారు, మీకు ఎంత ఉంది భూమి ఏమని అడగగా మాకు ఇక్కడ 20 అడుగుల జాగా ఇట్లా తూర్పు పడమర ఉత్తర దక్షిణ 30 అడుగుల జాగా ఇచ్చారు. మేము ముందు నుంచి మాకంతా ఇదంతా పంచాయతీ రెగ్యులేషన్ అంతా ఉంది అన్నారు. కానీ ఎటువంటి రికార్డ్స్ సబ్మిట్ చేయలేదు. ఎందుకు ఎటువంటి రికార్డ్ సబ్మిట్ చేయనందున ఆయనకి మేము మా 4 రోజుల వరకు గడువు ఇచ్చాము. 4 రోజుల లోపల మీరు రికార్డ్ సబ్మిట్ చేస్తే అంత లోపల రికార్డ్ సబ్మిట్ చేస్తే ఈ భూమి ఎవరికి వస్తుంది, ఏమొస్తుంది, దీని యొక్క పంచాయతీ రికార్డ్స్ మరియు రెవెన్యూ రికార్డులు అన్ని రికార్డులు వెరిఫై చేసి ఎవరికైతే వస్తుందో వాళ్ళకి తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సరైన ఆధారాలు ఇది ఏమి ఇవ్వకపోతే ఇది గ్రామ పంచాయతీ భూమి కింద గ్రామ కంఠం భూమి కాబట్టి పంచాయతీ ఆధీనం తీసుకోవాలని మేము ఒక పంచాయతీ వాళ్ళకి నివేదిక సమర్పిస్తాం జరుగుతుంది.